అందరికీ నమస్కారం. నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్. ఏదైతే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో అర్దన్నపాలెం గ్రామం వద్ద ఉన్న గొల్లపేట గ్రామంలో నిన్న శుక్రవారం వచ్చిన భారీ వర్షానికి 4 ఇల్లులు మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇల్లులు మీరు పైన చూడొచ్చు. అక్కడ ఉన్న ఏదైతే ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రజలు చూస్తున్నారో ఎలా తోడుకుంటున్నారో, వాటర్ అనేది తోడుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అంటే, ఏదైతే గత కొన్ని నెలల క్రితం అక్కడ కాలువ అనేది గ్రాంట్ తీసుకొని ఒక ప్రజాప్రతినిధి కట్టడం జరిగింది. అది కట్టడం సగంలోనే ఆపేయడంతో ఏదైతే ఆ కాలువ నుంచి వచ్చిన వాటర్ డైరెక్ట్గా ఇల్లులు ఆ కాలువకి కింద ఉండడంతో మొత్తం ఆ వాటర్ అనేది మొత్తం కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే పరిస్థితి నెలకొంటుంది. ఏది ఏమైనా అక్కడ గొల్లపేట ప్రజలు ఎఫ్టీపీ న్యూస్కి తెలియజేసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఆ కాలువ మొత్తం కంప్లీట్ చేసే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ కాలువ మొత్తం పూర్తి చేస్తే కానీ వాళ్ళకి ఒక ప్రాబ్లం క్లియర్ అవ్వదని అక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు. ఏది ఏమైనా సరే స్థానిక ప్రజాప్రతినిధులు అవనియండి, అధికారులు అవనియండి, వెంటనే స్పందించి ఆ గొల్లపేట గ్రామాన్ని సందర్శించి వర్షాకాలంలో అలా ఇళ్ళల్లో వాటర్ వెళ్ళిపోతే వాళ్ళు ప్రతిసారి అలా తోడుకుంటే ఆ పరిస్థితి అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. దయచేసి ఈ విషయంలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూస్తారని గొల్లపేట ప్రజలు కోరారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందు ఉంటాను.